ఇంటెలిజెంట్, డేంజరస్ ఇంటెలిజెంట్. వాడు ప్రమాదకరమైన తెలివిగల శత్రువు. వాడు నీకు విరోధమైనది చేసి నిన్ను అడ్డుకోడు. గుర్తుపెట్టుకోడు. నీకు వ్యతిరేకమైనది చేసి నిన్ను అడ్డుకోడాడు. నీకు తెలిసింది, నీకు ఇష్టమైనది, నీకు నచ్చింది, దానిలో నుంచే వాడు నిన్ను అడ్డుకుంటా ఉంటాడు. అందుకే పౌలు గారు పదే 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 చెప్తాడు, ప్రియులారా, మీరు అపవాది తంత్రములను ఎరగండి ముందు. మీరు అపవాది తంత్రములను తెలుసుకోండి ముందు. అది లేకపోతే మీరు యుద్ధం చేయలేరు. అందుకని ఏమంటున్నాడు తెలుసా? పైన తంత్రములను గురించి మాట్లాడిన తర్వాత విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నాడు. చూడండి, డాలు ఏం డాలట? అది విశ్వాసం అనే డాలు. దానితోటి ఏం చేయొచ్చట? చదవమ్మా. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చూసారా ఎక్కడ స్టార్ట్ చేసాడు వచ్చినాన్ని? ఎక్కడ స్టార్ట్ చేశాడండి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో స్టార్ట్ చేశాడు కదా. 10వ వచనం ఏమన్నాడమ్మా? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. దేంతో? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అన్నాడా? శక్తిమంతులగునట్లు అన్నాడా? ఏమండి, మీరు శక్తిమంతులగునట్లు అన్నాడా? 13వ వచనంలో ఏమన్నాడు? శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడా? మళ్ళీ 16వ వచనంలో ఏమంటున్నాడు? అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అంటున్నాడు. చూడండి, ఈ శక్తి అంతా నీకు రావాలంటే నువ్వు ప్రభువు యొక్క మహాశక్తిని పట్టుకోవాలి. అందుకే చెప్పాడు, మొట్టమొదట మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి శక్తివంతులుగా అండని. ఏమండి, మీరు అపవాది తంత్రములను ఎరగని వారు కారని చెప్పి మీరు విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఏం చేస్తుందట అది? ఆ విశ్వాసం అనే డాలు ఏం చేస్తుందట? చదువు. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు. మీరు దానితో, ఆ డాలుతో, ఆ విశ్వాసం అనే డాలుతో దుష్టుని బాణాలా అగ్ని బాణాలా? అగ్నిబాణముల. బాణానికి అగ్ని బాణానికి తేడా ఏంది? మళ్ళీ బాణం అంటే బాగానే ఉండదు. మీరు బలవంతుని చేతిలో బాణాలంటే మంచిగానే ఉంది. మళ్ళీ అగ్ని బాణాలు అంటాడేంటి? బాణం వేసామనుకోండి, వేస్తే ఒకళ్ళ తగులుతుంది, చచ్చిపోతుంది, బతికితే బతుకుతుంది, వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. అదే అగ్ని బాణం అనుకోండి, అంటే ఒక బాణానికి అగ్నిలో ముంచి దానికి అగ్ని బాణాన్ని వేసామనుకోండి, వేస్తే అది ఏం చేస్తుంది తెలుసా? నీకు తగిలినప్పుడు నిన్ను మొత్తం దహించేస్తుంది. అక్కడ బతికే స్కోప్ ఉండదు.